అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పంచాయతీల్లోనూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ నేపథ్యంలో ప్రతి 3వ శనివారం జరుగుతుంది. ప్రతి నెల ముఖ్యమంత్రి గారు స్వయంగా 3వ శనివారం పాల్గొంటారు. ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ఎంతో భారీ ఎత్తున 5,000 మంది పైగా విద్యార్థులు, విద్యార్థినులు మరియు కార్యకర్తలు, అధికారులు అందరూ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి నెల ఒక థీమ్తో పోతున్నాం. ఈ నెల థీమ్ ఏంటంటే ఈ వేస్ట్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మన ఇళ్ళల్లో ఉంటాయి, చెడిపోతాయి, అవి తీసుకుని ఎక్కడో పడేస్తాం. అయితే ఈరోజు ఈ వేస్ట్ అంతా తీసుకొని దాన్ని రీసైకిల్ చేసే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. మన ఇళ్లలో చెడిపోయిన టీవీలు కావచ్చు, ఎలక్ట్రానిక్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏది చెడిపోయినా వాటిలన్నిటినీ మనం ఇస్తే అవి తీసుకొని రీసైక్లింగ్ వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు. అందుకని ప్రతి మున్సిపాలిటీలో సచివాలయాలు వీటిని తీసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయాలు ఏ సచివాలయంకైనా ఈ వేస్ట్ ఇస్తే దాన్ని తీసుకుంటారు. అక్కడ నుంచి యాక్చువల్గా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ప్రత్యేకంగా, అవి తీసుకుపోయి వాళ్ళు ఒక కంపెనీలాగా పెట్టుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో వాటి సెగ్రిగేట్ చేసి మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న పార్ట్స్ అన్ని తీసి అటువంటి కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు అవి తీసుకుపోయేసి రీసైకిల్ చేస్తారు. ఆ థీమ్తో ఈరోజు ఈ 3వ శనివారం ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని చేసాం. నెల్లూరులో భారీ ఎత్తున విద్యార్థులు, అటు ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు అందరూ పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక స్లోగన్ చెప్పారు, ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే అదే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే యొక్క స్లోగన్తో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ నిదానంతో ఇచ్చారో దాన్ని 100కి 100 పాళ్ళు ముందుకు తీసుకుపోయేటట్టుగా మున్సిపల్ శాఖ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.